సంగతి సౌభాస్వరం ఇందులో ఉన్న సంగతి 2 రోజుల్లో ఉండేనా 2019లో మనం గెలుస్తున్న ఎలక్షన్ ఇందులో ఉన్న సంగతి 6 నెలలు ఉన్నాయి 164 సీట్లు గెలిస్తే కనీసం 6 రోజులు కూడా సందడి లేదంటే ఈ ఎలక్షన్ నిజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఢిల్లీ నుంచి కింది వరకు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది, ఈ ఎలక్షన్ నిజమైన అసలు. ఇవన్నీ కూడా ఒక ఖచ్చితమైన పద్ధతిలో నడపాలంటే మన సంస్థాగతంగా బలంగా ఉండి బిఎల్ఏలు కానీ ఓటర్ లిస్ట్ కానీ కమిటీలు కానీ ఇవన్నీ అత్యంత ముఖ్యమని చెప్పి నేను తెలియజేస్తాను. క్యాడర్ విషయానికి వస్తే ఆ తెలుగుదేశం క్యాడర్కి కూడా ఒక ప్రత్యేకమైన కెపాసిటీ ఉంది వాళ్ళకు. మనం చూస్తే మన పిల్లలు డాక్టర్లైనా ఇంజనీర్లైనా కనీసం పక్కింటి వాళ్ళకు కూడా చెప్పుకోము, నా కొడుకు డాక్టర్ అయినా, నా కొడుకు ఇంజనీర్, నా బిడ్డ ఇంజనీర్ అని. వాళ్ళు చూస్తే పక్కింటి పిల్లల్ని ఎత్తుకొని నా కొడుకు అని తిరుగుతూ ఉంటారు అనమాట. మీరు బాగా గమనియండి, అబద్ధాలు కానీ అవాస్తవాలు కానీ పై నుంచి కింది వరకు ఒక అవాస్తవం పైన విజయవాడలో చెప్తే సాయంత్రానికంతా అమెరికాలో న్యూజెర్సీ వరకు జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ క్యాడర్కు ట్రైనింగ్ ఆ విధంగా ఇచ్చినారు. ఎలక్షన్ ముందర ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అవాస్తవాలు, ప్రతి ఒక్కటి అవాస్తవం, ప్రతి ఒక్కటి అబద్ధమే. ఏమని చెప్పింది? అప్పులు 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 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు మట్కా నెంబర్లు చెప్పినట్లు. మట్కా నెంబర్ వాళ్ళు కూడా చెప్పింది ఎన్ని. ఈరోజు చూస్తే అసెంబ్లీలో పేపర్ పట్టుకుంటారు వాళ్ళ మంత్రులు, పేపర్ పట్టుకొని అప్పు 3,71,000 కోట్లు అంటారు. చూడండి అన్యాయం. అదే మంత్రులు 3,71,000 కోట్లు అని చెప్పి అసెంబ్లీలో చెప్పి గేట్ దాటి బయటకు వస్తారు, మళ్ళీ 10 లక్షల కోట్లు అంటారు. అదే రోజే అదే మంత్రే అదే. అంటే ఎంత అన్యాయమైన పద్ధతి వాళ్ళకు. అదేవిధంగా అసలు నాణ్యం లేని మందు అది ఇది అని ఇన్ని రకాలుగా చెప్పేది. ఈరోజు మునకల్చర్ మందు బాగుందా మునకల్చర్ మందు PAగా అంటే ఇది కూడా ఏమైనా మనమే అధికారంలో ఉన్నామా? అంటే ఎంత అన్యాయం లేదు వాళ్ళు చేసే పనులన్నీ కూడా. ఆసుపత్రులు అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసలు అగ్గి ఇదైపోయింది, కాలిపోతుంది. 17 ఆసుపత్రులు ఎందుకు కట్టినారు? కోవిడ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి యాక్చువల్గా పబ్లిక్ ఆసుపత్రులు అనేది ఎంత అవసరమో, ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఆధారపడితే పేద ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన బాగా చూసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ బేస్ చేసుకొని ప్రతి జిల్లాకు ఒక ఆసుపత్రి ఉండాలనే ఆలోచనతో 17 ఆసుపత్రులు మొదలు పెడితే 17లో 5 ఆసుపత్రులు నడుస్తుంటే, మెడికల్ కాలేజీలు నడుస్తుంటే, మెడికల్ కాలేజ్ ఇంకో 2 ఇంచుమించు తయారైపోయి అడ్మిషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే, మిగతావి 10 వివిధ స్టేజ్లలో ఉంటే ఏమని చెప్తారు? వాళ్ళ మినిస్టరు చెప్పడమే, ముఖ్యమంత్రి చెప్పడం, ఎక్కడుందయ్యా అని మనల్ని ప్రశ్న ఎక్కడుంది అని చూపిస్తాను అంటే మళ్ళీ ఒకరు రారు. చూసేదానికి పోదామంటే అడ్డంకులు. మన పిల్లలు ఆసుపత్రి కాడ మెడికల్ కాలేజ్ కాడకు వస్తామంటే బ్యారికేడ్లు. అంటే ఇప్పుడు అవసరమా? లేవు మెడికల్ కాలేజీలు అని చెప్పినంత మాత్రం ఎవరైనా నమ్ముతారా? లేవా మెడికల్ కాలేజ్? నంద్యాలకు వస్తే మెడికల్ కాలేజ్ లేదా? నర్సపట్నం లేదా? ఎవరు లేదు మెడికల్, ఏలూరులో లేదా? ఎంత అన్యాయమైన పరిస్థితి. అదేవిధంగా పోలవరం అయితే నిజం చెప్పాలంటే రామచంద్రన్ కూడా బాగా తెలుసు. మొత్తం ఈరోజు పోలవరం కడుతున్నారంటే 12,900 కోట్లు వచ్చిందంటే ప్యూర్లీ రూపాయి మన ప్రభుత్వంలో మనం తెచ్చిన డబ్బులు అని చెప్పి తెలియజేస్తాం. నిస్సిగ్గుగా అసెంబ్లీలో కూడా చెప్పుకుంటున్నారు మేమే తెచ్చినామని చెప్పి. ఇంకా పక్కింటి పిల్లల్ని ఎత్తుకొని నా పిల్లలు అంటుంటే ఏం చెప్పగలుగుతాం మనమైనా కూడా? ఇదే పనే, వేరే అసలు ఆలోచన కూడా. సంపద సృష్టి ఏం సృష్టించారు? సంవత్సరంన్నర ఉన్న ట్యాక్సులు తగ్గిపోయినాయి, ఉన్న సంపద తగ్గింది, కానీ సంపద సృష్టి. అసలు ఎంప్లాయీస్ కూడా ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఎంప్లాయీస్కు మనం ఏదో అన్యాయం చేసినట్లు. కొద్దిగా కొన్ని విషయాల్లో లేట్ అయింది, కోవిడ్ వలన లేట్ అయింది. 2014-19 ఏ కోవిడ్ లేదు కదా, 2024 తర్వాత ఏ కోవిడ్ లేదు కదా, ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుంది? ఆ రోజు మనకు రోడ్డు మీద అట్టుపండు నమ్ముకునే వ్యక్తికి కోవిడ్ తర్వాత అసలు బతుకుతానా లేదా, రాత్రికి భోజనం ఎట్లా అనే పరిస్థితిలో వాళ్ళని ఆదుకున్నాం. పంక్చర్ షాప్ వేసే వ్యక్తికి రోడ్డు మీద బ్రతుకుతామా లేదా అంటే వాళ్ళని ఆదుకున్నాం. హోటల్లో పనిచేసే వెయిటర్లు వాళ్ళని ఆదుకున్నాం.
వాళ్ళని ఆదుకోవడంలో ఎంతో కొంత కొన్ని విషయాల్లో లేట్ అయింది కాదనడంలో. డిఏలు ఇస్తుంది కదా, ఈరోజు ఒక్క డిఏ ఇచ్చినారా, 5 డిఏలు ఇస్తుంది మనం అడగడం లేదే వాళ్ళు. చివరకు ఎవరికి తెలియంది ప్రావిడెంట్ ఫండ్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్ అని ఒక అకౌంట్లో ఉంటుంది. అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మనము 500 కోట్లు వాళ్ళ డబ్బులు తిరిగి కడితే వాళ్ళు 55,000 కోట్లు వాడుకున్నారు. ఒక్కరు అడగడంలో ఈ రోజుపై 55,000 కోట్లు ఎంప్లాయీస్ డబ్బులు ఉండే పబ్లిక్ అకౌంట్ ఏదైతే ఉందో గత తెలుగుదేశం ప్రభుత్వం వాడుకుంటే మనము దాంట్లో 500 కోట్లు తిరిగి కట్టినాం. అయిపోయాను ఏం నేను మీరే కదా కారకులు, మీకైతే నన్నే మళ్ళీ ప్రశ్న అడిగితే అంటే మీకేమన్నా కనీసం నేను అందుబాటులో ఉంటుంది సార్, ఇక్కడ ఎవరిని అడగాలో కూడా అర్థం కావడం అంట. ఉంటారు నేను ప్రతిదానికి ఉంటారు, ఒక మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, మీరే కదా సాగనంపినది. ఇంకా ఇప్పుడు మనం అనుభవిద్దాం, ఏం చేద్దాం, తప్పదు కదా. ఇంకా 3.5 సంవత్సరాలు అని సూపర్ 6 గుర్తుందా, ఎట్టు చేసినాడు వాళ్ళు. ఇంటింటికి తిరగడం అక్క అమ్మ వాళ్ళు వాకిలు తెరుస్తారు ఆడోళ్ళు. పాపం మధ్యతరగతి పేదవాళ్ళు ఎవరైనా కానీ పాపం ఎవరికైనా ఆదుకుంటున్నారంటే పిలిచేదనమాట. అక్క నీకు అమ్మ కూడా వస్తుందా? అవునైనా వస్తుంది. ఎంతమందికి? ఒకరికే కదా నాయన వచ్చేది. ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ముగ్గురికి 45,000 రాసుకో. 45 ఇంట్లో ఏం చేస్తున్నారు అక్క మీరు? నేను ఏం చేస్తానంటే వ్యవసాయమా మీకు ఇప్పుడు కేంద్రం 6,000 ఇస్తుంది కదక్క, ఆ 6,000 కాక మళ్ళీ 26,000 రాసుకో. అంటే 45, 26 టోటల్. ఈ టోటల్ అయినాక పెన్షన్ వస్తుందంటే లేదు నాయన అంటే ఏమి అంటే మా అత్తకి ఇంకా 60 నిండలే 50కే అక్క, 50కే బాబు వస్తాడు, 50కే రాసుకో. 45,000 అంటే ఒకటేసారి ఇప్పుడు 45 పెరిగాయి. మళ్ళా ఇట్లా లెక్కలేసి 1,50,000 ప్రతి ఇంటికి చూపించింది. టేబుల్ వేసి మళ్ళీ లెక్కచారాలు ఆడికి సాలక మళ్ళీ ఫోన్లో పంపించారు. ఇన్ని పంపించి ఇన్ని చేసి తెలియదా వాళ్ళకు. అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు, 3 సార్లు రాష్ట్రం నడిపిన వాళ్ళు, నా అంత అనుభవం ఎవరికి లేదని చెప్పే వాళ్ళకు తెలీదా? అంటే ఇదంతా పచ్చి అబద్ధము, చేసేదానికి వీలు పడదని తెలీదా? ఈరోజు మళ్ళీ కొత్తగా ఏమంటారు తెలిసిన ఆడోళ్ళు పాపం. ఆడోళ్ళు అయితే నిజం చెప్పండి అక్క చెల్లెమ్మలు అన్యాయం కదమ్మా తల్లి. అవుమ్మా జగనన్న పాపము అన్ని ఇబ్బందుల్లో కూడా ఎంతెంత ఇచ్చా, ఆసరా ద్వారా ఎంత ఇచ్చా, చేయుత ద్వారా ఎంత ఇచ్చా, వీళ్ళేవి అవన్నీ లెక్కేసుకున్నారు. 15,000 నెలకు కదా, 18,000 సంవత్సరానికి కదా, బాగుంటుంది సిస్టమ్ అని చెప్పి అనుకున్నారు. చూడు ఏమైనా వచ్చేదేనా అది? ఎవరికైనా వస్తుందా? తిట్టం కూడా జరుపుకుంటున్నారు అన్నమాట. ఎంత అన్యాయం అయిపోయింది. ఈరోజు ఎందుకు తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు బయటికి రాలేకుండా ఉన్నారంటే ఎక్కడికి పోయినా కూడా మూగోళ్లతో కూడా పనిలే, ఆడోళ్ళు ఫాలో వాళ్ళని చూసుకొని అది పరిస్థితి. ఏమంటే ఒకటి మనం కూడా మన సంస్థ, మన పార్టీ, మన స్ట్రక్చర్ చాలా జాగ్రత్తగా చూసుకొని ఎవరైతే పార్టీలో మనం ఏర్పాటు చేసుకుంటుండే కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితమైన మనుషులు. అంటే కేవలం అలంకరణ కోసము, కేవలం విజిటింగ్ కార్డు కోసము, కేవలం ఏదో మనకి ఇది ఒక బిరుదు ఉంటుంది అని అనుకోకుండా. స్వాతిముత్యం సినిమా చూసినారా అందరూ? చూసిన శేఖర్ స్వాతిముత్యం సినిమాలో కమలసన్ పాత్ర ఉంటుంది చూడు, సోమయాల దగ్గర ఉద్యోగం కోసం పోతుంటాడు. అంటే ఇంట్లోకి పోతే ఆయన దగ్గర పడతాడు, బాత్రూమ్ అయినా ఆయన దగ్గర పడతాడు, బయటకు వచ్చిన ఆయన. ఆ టైప్లో ఉండే వ్యక్తులను నామినేట్ చేసుకొని వాళ్ళను పార్టీలో మనం కమిటీ మెంబర్లుగా పెట్టి రాబోయే కాలంలో అట్లాంటి ఖచ్చితమైన వ్యక్తులతో నిఖచ్చిగా పనిచేసే వాళ్ళతో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎవరైతే కష్టపడిపోతున్నారో ఈసారి మాత్రము వాళ్లకు ఒక గొప్ప స్థానం లభించబోతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చి ముఖ్యంగా ఉత్సాహం, పెద్ద సంఖ్య కంటే కూడా ఉత్సాహంగా వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు.